ఉమ్మడి విజయనగరం జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత మరింత పెరగడం కారణంగా ప్రజలు చలితో వణికిపోతున్నారు. గత 4 రోజులుగా వీస్తోన్న చలిగాలులు, పొగమంచు కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. రానున్న రోజుల్లో చలి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దట్టమైన పొగమంచు, చల్లని గాలులకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. నవంబర్లోనే ఏజెన్సీ అంతటా పొగమంచు కమ్మేస్తోంది. దీంతో రహదారి కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం వేళ ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత దాదాపు ఫిబ్రవరి వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతుండటంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు విరివిగా ఉన్ని వస్త్రాలు ఉపయోగించి చలి నుంచి రక్షణ పొందుతున్నారు. పట్టణం, పల్లె తేడా లేకుండా అంతటా రాత్రి, ఉదయం వేళల్లో చలి మంటలను కాచుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరాలతో పలువురు వైద్య నిపుణుల వద్దకు క్యూ కడుతుండటంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ వైద్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో తిరిగి బయటకు వెళ్లరాదని, వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉంది. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, ఉబ్బసం, ఆస్మా, టీబీ వంటి వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని వైద్యులు సూచిస్తున్నారు.